ఒక సైడ్ ఒరిగిన బిల్డింగ్ ని ఇప్పుడు బుల్డోజర్లతోటి కూల్చేస్తూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. దీంతో తీవ్ర భయాందోళనలో స్థానిక ప్రజలు ఉన్నారు. ఇప్పటికే ఘటనా స్థలానికి చేరుకున్నారు టీఆర్ఎఫ్ హైడ్రా బృందాలు. ఇప్పుడు మనం హైడ్రా కూల్చివేస్తూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. చుట్టుపక్కల భవనాల్లోని ప్రజలను ఖాళీ చేయించారు అధికారులు ఆల్రెడీ. మనం చూస్తున్నాం 5 అంతస్తుల బిల్డింగ్ నేలమట్టం అవబోతుంది. పక్కనే కొత్త ఇంటికి పునాది గుంత తవ్వడంతో ఈ బిల్డింగ్ పక్కకు ఒరిగినట్టుగా మనకు చెప్తున్నారు స్థానికులు. రాత్రి ఒక సైడ్ ఒరిగింది బిల్డింగ్. తీవ్ర భయంతో స్థానిక ప్రజలు చాలా వణికిపోతున్నారు. ఒక్కసారిగా వాళ్ళ బిల్డింగ్ లో నుంచి 50 మందికి పైగా జనాలు బయటకు రావడం జరిగింది. అలాగే 3వ అంతస్తు నుంచి ఒక వ్యక్తి రాత్రి అలా సడన్ గా ఒరగడంతో వెంటనే ఆ వ్యక్తి ఆ పై నుంచి కింద పడిపోవడం జరిగింది రాత్రి. అండ్ ఇప్పుడు హైడ్రా అక్కడికి వచ్చి బుల్డోజర్తో కూల్చేయడం మనం చూస్తున్నాం విజువల్లోకి. ఒకసారి మనం చూడొచ్చు. సో ఒక ఇంట్లో ఎప్పుడు నివసిస్తూ ఉంటారు జనాలు. సో సడన్ గా ఇలా కూల్చివేయడంతో అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఆందోళనకరంగా మారింది. ఒక్కసారిగా ఒక బిల్డింగ్ ఇలా నివసిస్తూ ఉన్నారు జనాలు. ఆ బిల్డింగ్ ఇలా పక్కకి ఒరగడంతో వాళ్ళకి ఎంత భయం వచ్చి ఉంటుంది. అండ్ అలాగే పొద్దున్న ఇలా వచ్చి ఇలా చూసేసరికి ఇప్పుడు బుల్డోజర్లతోటి వాళ్ళ ఇంటిని కూల్చివేయడం జరుగుతుంది. 5 అంతస్తుల బిల్డింగ్ సడన్ గా ఒరిగిపోవడం, సడన్ గా కూలిపోవడం అనేది మామూలు విషయం కాదు. మనం చూస్తూనే ఉన్నాం ఆర్టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు మనం క్లియర్ గా. ఇప్పటికే ఘటనా స్థానానికి టీఆర్ఎఫ్ బృందాలు కూడా చేరుకున్నాయి. దీనిపై మరింత సమాచారం దేవిక అందిస్తారు. కౌశల్య, చూస్తున్నాం ఇప్పుడు ఏదైతే సిద్దిక్ నగర్ కి సంబంధించి ఏదైతే ఒక బిల్డింగ్ అనేది కొంచెం నేల కొరిగిందో అది పొద్దున్న నుంచి కూడా ఎప్పుడు ఏ క్షణాన కూలుతుందో అంటూ కూడా ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా, నివాసం ఉన్న వాళ్ళందరూ కూడా వారి ప్రాణాలని అరచేతిలో అయితే పెట్టుకుని బ్రతుకుతున్నారని చెప్పొచ్చు. చూస్తున్నాం ఇప్పుడే ఒక కొన్ని సెకండ్ల ముందే కూల్చివేత అనేది పైనుంచి అయితే స్టార్ట్ అయింది. పైనుంచి చూస్తున్నాం ఒక్కొక్క ఫ్లోర్ కి సంబంధించి కూల్చివేత అనేది స్టార్ట్ చేస్తున్నారు హైడ్రా అధికారులు. చూస్తున్నాం పైనుంచి ఇంకొకటి పెను ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉంది కాబట్టి ఒకవైపు నుంచి హాస్పిటల్ అంటే 108 సిబ్బందిని, అదేవిధంగా ఫైర్ సిబ్బందిని కూడా ఇక్కడ ఉంచడం జరిగింది. చూస్తున్నాం పైనుంచి ఒక్కొక్క ఫ్లోర్ని మొత్తం కూడా నేలమట్టం చేసే ప్రక్రియ మొదలైందనేది కూడా మనకి చాలా క్లియర్గా అయితే కనిపిస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాం. దగ్గరలో ఎవరిని కూడా ఉంచని పరిస్థితి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది దాదాపుగా 5 అంతస్తుల మేడ కాబట్టి ఖచ్చితంగా పెను ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి చుట్టుపక్కల ఎవరిని కూడా ఉంచని పరిస్థితి కనిపిస్తుంది మనకి. అదేవిధంగా ఏదైతే ఆ బిల్డింగ్ చుట్టుపక్కల ఏవైతే బిల్డింగ్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా నిన్న రాత్రి నుంచి వాళ్ళందరినీ కూడా అధికారులు నిన్న రాత్రి నుంచి ఖాళీ చేయించిన పరిస్థితి ఏర్పడింది. చూడొచ్చు పక్కన ఎవరో చేసిన చిన్న తప్పుకి పెద్ద ఫలితం అయితే ఉందని చెప్పొచ్చు. చూస్తున్నాం పైనుంచి ఒక్కొక్క అటు చూడొచ్చు గ్యాస్ సిలిండర్ కూడా ఉంది, గ్యాస్ సిలిండర్లు కూడా ఉన్నాయి లోపలికి. మనకి ఇక్కడ నుంచి చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. దాదాపుగా ఒక్కొక్క ఫ్లోర్లో 2 పోర్షన్స్ ఉన్నాయి. దాదాపుగా 10 సిలిండర్ల పైకి వరకు కూడా లోపల ఉన్నాయన్నట్టుగా కూడా అధికారులు చెప్పడం జరుగుతుంది. సిలిండర్లు ఉన్నాయి కాబట్టి ఇంకా పెను ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి చుట్టుపక్కల ఎవరిని కూడా ఉంచకుండా అందరినీ ఇక్కడ నుంచి పంపించేసిన పరిస్థితి ఏర్పడింది. ఇందాక టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా రావడం జరిగింది. అంటే కూల్ చేయడమే దీనికి పరిష్కారమా లేదా ఇంకేదైనా పరిష్కారం ఉందా అంటూ కూడా 4 వైపులా, అంటే ఈ బిల్డింగ్కి సంబంధించి 4 వైపులా వెళ్ళి అసలు ఈ బిల్డింగ్ ఒకవేళ కనుక డిమాలిషింగ్ చేస్తే కూలిస్తే ఏ బిల్డింగ్కి ఎక్కువ ప్రమాదం జరిగే అవకాశం ఉంది, అంటే ఎక్కువగా ఏ బిల్డింగ్ మీద పడే అవకాశం ఉందన్నట్టుగా కూడా మొత్తం కూడా చూడడం జరిగింది. ఇంకోటి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే కౌశల్య, ఏదైతే ఈ బిల్డింగ్కి సంబంధించి గల్లీ ఉందో ఆ గల్లీలో దాదాపుగా అందరివి కూడా 50 గజాలు మాత్రమే, అంటే కేవలం G+1 మాత్రమే కట్టడానికి పర్మిషన్ ఉంది. మరి వీళ్ళందరూ కూడా ఇలా 5 అంతస్తులు 6 అంతస్తులు అసలు ఎవరు కట్టారు, ఎవరు పర్మిషన్ ఇచ్చారు అనే దాని మీద కూడా మున్సిపల్ అధికారులు, హైడ్రా అధికారులు దృష్టి పెట్టారు అనే విషయం కూడా మనకి చాలా క్లియర్గా అయితే తెలుస్తూ ఉందని చెప్పొచ్చు. నేను రాత్రి ఇది కొంచెం నేలకి ఒరగటంతో ఇక్కడ ఉన్న ఎవరైతే బిల్డింగ్లో ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళు వెంటనే పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీసులు వెంటనే ఇక్కడికి వచ్చి ఆ బిల్డింగ్లో ఉన్న వాళ్ళందరినీ కూడా అతి జాగ్రత్తగా బయటికి తీసుకొచ్చారని చెప్పొచ్చు. ఎందుకంటే కొంచెం ఒక అడుగు లోపలికి వేసినా కూడా ఎప్పుడు నేల మట్టం అవుతుందో తెలియని పరిస్థితి అని చెప్పొచ్చు. చూడొచ్చు దాదాపుగా 30% వరకు కూడా ఆ బిల్డింగ్ అనేది నేలకి ఒరిగి ఉన్న విజువల్స్ కూడా మనం ఇందాక ఆర్టీవీలో అయితే చూసాం. ఇప్పుడు మాత్రం మొత్తం కూడా పై నుంచి దేవిక ఇప్పుడు ఈ 5 అంతస్తుల బిల్డింగ్ ఇప్పుడు కూలిపోతుంది. దీనికి పర్మిషన్ సడన్ గా రాత్రి పర్మిషన్స్ ఎలా వచ్చాయి, అసలు పర్మిషన్స్ ఉన్నాయి ఇవి కూల్చివేయడానికి? ఇప్పుడు 5 కుటుంబాలు అక్కడ నివసిస్తూ ఉన్నాయి.
సో సడన్గా ఇప్పుడు కూల్చివేస్తూ ఉండడంతో వాళ్ళ పరిస్థితి ఏమైపోతుంది, ఎవరు బాధ్యత వహిస్తారు? ఎస్ కౌశల్య, దీని మీద ఇందాక మనం బాధితులతో కూడా మాట్లాడడం జరిగింది. ఇది ప్రస్తుతానికి ఎక్కువ పెను ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి హైడ్రా అధికారులు, మున్సిపల్ అధికారులు వీళ్ళందరూ కూడా రాత్రికి రాత్రే ఇక్కడికి వచ్చి ఇవన్నీ కూడా టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా వచ్చి దీనివల్ల పెను ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి వెంటనే డీమాలిషింగ్ చేయాలి అంటూ కూడా అధికారులు చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు చెప్పిన విధంగానే ఇప్పుడైతే ప్రస్తుతానికి డీమాలిషింగ్ అనేది పైనుంచి కూడా మొత్తం కూడా మొదలు పెట్టారు. దాదాపు కింద కూడా చూడొచ్చు అధికారులు అందరూ కూడా ఎవరికి ఎటువంటి పెను ప్రమాదం జరగకుండా ఇక్కడ నుంచి పంపించేసిన విజువల్స్ కూడా మనం చూసాం. అదేవిధంగా ఇక్కడ ఇల్లు అంటే ఏవైతే బిల్డింగ్స్ ఉన్నాయో దాంట్లో ఎక్కువగా మెన్స్ పీజీ హాస్టల్స్ ఉన్నాయి. వాళ్ళకి సంబంధించి ఎటువంటి ప్రమాదం జరగకుండా ఇక్కడికి పంపించడం జరిగింది. అందులో చూస్తున్నాం ఈ గల్లీలో దాదాపుగా G+1 ఉన్నవి చాలా తక్కువ. చాలా మంది కూడా G+3, G+4, G+5 మాత్రమే ఉన్నాయి. చూస్తున్నాం ఆ గల్లీలో మొత్తం కూడా దాదాపు G+5 మాత్రమే ఉన్నాయి. ఇందాక కూడా మనం ఒక బిల్డింగ్ ఎక్కి చేసిన ఏదైతే బిల్డింగ్ ఉందో దాని ఆపోజిట్లోనే ఉంది. ఆ బిల్డింగ్ కూడా దాదాపుగా 1+6 ఉన్న బిల్డింగ్ అనే చెప్పొచ్చు. అలాంటిది అసలు వీళ్ళకి ఎవరు పర్మిషన్స్ ఇచ్చారు అనే కోణంలో కూడా దర్యాప్తు చేపడుతున్నారు. చూస్తున్నాం అది క్రాస్ అయింది కాబట్టి మరి అది ఇప్పుడు అధికారులు ఏమంటున్నారు దీని గురించి? అధికారులు చెప్తున్నదంతా ఒకటే కౌశల్య, ఏంటంటే దీనివల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి దీన్ని నేలమట్టం చేయడమే దీనికి పరిష్కారం అంటూ కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు చూస్తున్నాం అది కొంచెం ఒరిగి ఉంది కాబట్టి అది ఎటువైపు ఒరిగింది, అటువైపు ఇప్పుడు మనం చూస్తున్నాం, అటువైపు ఇంకోటి మొత్తం కూడా సాఫ్ట్వేర్ కంపెనీసే ఉన్నాయి. వాటి మీద కూడా పడే అవకాశం ఉన్నట్టుగా ఇప్పుడు మనకు తెలుస్తోంది. ఇప్పుడు ఏదైతే పైనుంచి డీమాలిషింగ్ మొదలు పెట్టారో అది కొంచెం క్రాస్ అయినట్టుగా కూడా మనకి చాలా క్లియర్గా అయితే కనిపిస్తోంది. పైనుంచి మొదలు పెట్టారు కాబట్టి అంటే తక్కువ ప్రమాదం చోటు చేసుకునే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకి చాలా క్లియర్గా తెలుస్తుంది. కింద మాత్రం చూస్తున్నాం ఏదైతే ఇప్పుడు 50 గజాలకు సంబంధించి ఎవరైతే వ్యక్తి స్థలం ఉందో ఆ స్థలంలోనే ఎక్కువగా, అదేవిధంగా పక్కన ఏదైతే ఇది షెడ్కి సంబంధించి అంటే ఏదైతే రేకుల షెడ్ ఉందో దాని మీదనే ఎక్కువ ప్రభావం పడుతున్నట్టుగా మనకి ఇక్కడ నుంచి కనిపిస్తుంది. కానీ అటువైపు కనుక చూసుకుంటే అంటే ముఖద్వారం వైపు కనుక వెళ్తే కనుక అటువైపు పక్కన బిల్డింగ్ మీద పడే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి అంటే ఇది 5 అంతస్తుల మేడ కాబట్టి ఖచ్చితంగా దీని ప్రభావం చుట్టుపక్కల వాళ్ళ మీద కూడా పడుతుంది. కాబట్టి రాత్రికి రాత్రి అందరినీ కూడా ఇక్కడ నుంచి పంపించేసిన పరిస్థితి ఏర్పడింది. అధికారులు కూడా చెప్తున్నది ఒకటే, ఇది ఖచ్చితంగా కూల్చేయడమే దీనికి పరిష్కారం, లేదా ఇంకా ప్రమాదం ఎక్కువగా జరగచ్చు. ఎందుకంటే పైనుంచి కనుక కూల్చకపోతే దానంతటా అదే అంటే ఇప్పుడు ఏదైతే బిల్డింగ్ ఒరిగి ఉందో దానంతటా అదే కనుక ఒక్కసారిగా కింద పడితే ప్రమాదం ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. చూడొచ్చు మనం లోపల కూడా ఎప్పుడైతే రాత్రి ఈ ఘటన చోటు చేసుకుందో అప్పుడే ఒక్కసారిగా అందరూ కూడా బయటికి రావడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్న లోపల ఉన్న సామాన్లు కానీ అంటే తిండికి కాదు కదా, కొంతమంది అందులో పేషెంట్స్ కూడా ఉన్నారు, చిన్నపిల్లలు కూడా ఉన్నారు, వారి మందులు కాదు కదా, అసలు లోపలికి వెళ్ళి ఒక చిన్న అగ్గిపుల్ల కూడా తెచ్చుకోవాలంటే కూడా భయాందోళనకి గురవుతున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే దాదాపుగా 30% వరకు కూడా అది నేల కొరిగిన విజువల్ ఇప్పుడు కూడా చూస్తున్నాం మనం. పైన చూడొచ్చు 3 ట్యాంకులు అయితే ఉన్నాయి, అదే గ్యాస్ సిలిండర్లు కూడా ఉన్నాయి. కాబట్టి ఒక్కసారిగా అవి పేలే అవకాశం కూడా ఉందని చెప్పి అధికారులు ఫైర్ ఇంజన్ కూడా తీసుకొని రావడం జరిగింది. 108ని కూడా ఇక్కడ అంబులెన్స్లను కూడా చుట్టుపక్కల ఒక 5-6 పెట్టడం జరిగింది. ఇటు చూడొచ్చు భారీ బందోబస్తు మధ్యలోని ఇదంతా కూడా డిమాలిషింగ్ చేస్తున్నట్టుగా కూడా చాలా క్లియర్గా తెలుస్తోంది. కింద కూడా టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా మొత్తం కూడా ఇదంతా కూడా పరిశీలిస్తున్న విజువల్స్ కూడా చూస్తున్నాం. చుట్టుపక్కల అసలు ఎవరు ఉండకుండా అందరినీ పంపించేస్తున్న పరిస్థితి. ఎందుకంటే రూపాయి కూడా పెట్టుకొని ఎంతో కష్టపడి లోన్లు పెట్టి అప్పులు తెచ్చి అధిక వడ్డీకి అప్పులు తెచ్చి మేము కష్టంగా కట్టుకున్న ఎంతో